ఓం నమో నైమిస వెంకటేశాయ నమః. 91వ శతక పద్యము. మాటి మాటికి నే లబ్బిపేట పోయి వెంకటేశుని గుడిలోన వేడుకగను గుండు చేయించుకుంటేనే కోరికరేక పెరిగి మారితి నైమిస వెంకటేశ. స్వామి, నా చిన్నప్పుడు విజయవాడలో మాటి మాటికి లబ్బిపేటలో ఉన్న నీ గుడికి వెళ్ళి ఏ కోరిక లేకుండానే గుండు చేయించుకునేవాడిని అని చెప్పారు మన కవిగారు. ఆ కవిగారు పెరిగి పెద్దయ్యాక, ఓ నారాయణ, కోరికలు తీర్చమంటున్నా కానీ గుండు చేయించుకోవట్లేదు అని ఎంత చక్కగా చెప్పారో చూడండి. 92వ శతక పద్యము. సహన సుగుణ లక్ష్మీ నరసమ్మ అమ్మ ఇంట రంగపురి కనుగొంటిననిడి పాట పాడి నాకి కది నేర్పి భక్తి కలుగవేసెను పునాది నైమిస వెంకటేశ. స్వామి, మా అమ్మ నా చిన్నప్పుడు రంగపురి కనుగొంటిని అంగజ జనకుండు బంగారు విమామము పరిజనముల తోడను అనే పాట పాడి నాకది నేర్పి నీపై భక్తి కలిగేలా పునాది వేసింది. అంటే అక్కడ ఎంత చక్కగా పాట పాడితే అది నా హృదయానికి హత్తుకుంది. ఇప్పుడు నిన్ను చేర్చుకున్న మా అమ్మకి నమస్కారము అని మన కవిగారు ఎంత చక్కగా వివరంగా చెప్పారు. 93వ శతక పద్యము. పట్టుగా నాన్న గోవింద కొట్టుటెటులో పసితనంబున నేర్పుచు పదుగురెదుట పిలిచి గోవింద కొట్టించి కొలుచుటెటులో ప్రియముగా తెలిపే నైమిస వెంకటేశ. స్వామి, మా పసితనములో మా నాన్న నీకు గోవింద కొట్టటం ఎలాగో నేర్పి పిలిచి అందరి ఎదుట అనిపించేవారు. స్వామి గురించి గోవిందా గోవిందా అనండి అని చిన్న పిల్లల సైతము మన పెద్దవారు గోవిందలు కొట్టడం నేర్పించారు. అలాగే మన కవిగారికి కూడా వాళ్ళ నాన్నగారు గోవిందా గోవిందా అని నేర్పించారు. ఇప్పుడు నిన్ను చేరుకున్న మా నాన్నకు నమస్కారము అని మనస్ఫూర్తిగా మన కవిగారు నమస్కరించుకుంటున్నారు. 94వ శతక పద్యము. దేని పోగొట్టుకొందిమో దాని పొంది అందరికి నీ దానినందరూ అందజేసి సఖ్యతన్ శాంతి సౌఖ్యాల సాగునటులా వేయు మా బాట నైమిస వెంకటేశ. స్వామి, ఈ భారతదేశములో మేము ఏ ధర్మాన్ని పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ పొంది అందరూ దాన్ని అందజేసి పరస్పర స్నేహాలతో శాంతి సౌఖ్యాలతో సాగేటట్టు అందరము ఒకరి గురించి ఒకరు మనస్ఫూర్తిగా మంచి మార్గములో తెలుసుకునేటట్టు నీవు సఖ్యత, ప్రేమ, శాంతి, గౌరవం మాకు నేర్పి మమ్మల్ని చల్లని బాటలో నడిపించేటట్టు నీవు చేస్తున్నావు తండ్రి. నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. ఆ విధముగా మమ్మల్ని నడిపించు అని కోరుకుంటున్నాము. నీవు కొంతమందిని నడిపిస్తున్నావు, మరి కొంతమంది నీ గురించి తెలియక అపోహలు పడుతుంటే వారికి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని మరలా నీ గురించి తెలుసుకొని చక్కగా నీ మార్గంలో నడిచేటట్టు చేస్తున్నావు తండ్రి. అటువంటి ఓ నైమిస వెంకటేశ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. 95వ శతక పద్యము. బహుపురాణములెట పుట్టి భరత భువిని వ్యాప్తి అయి దీప్తి నొసగెను వాని చదువ పరమ సుజ్ఞాన జిజ్ఞాస ప్రజలకిప్పుడు పెంపు జేయుము నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, ఎన్నో పురాణాలు ఇక్కడ పుట్టి లోకమంతా వ్యాపించే వెలుగును ప్రసరింపజేశాయి. ఆ పురాణాలు చదవాలని ఆసక్తిని, అర్థము చేసుకునే సంస్కారాన్ని మాకందరికీ ప్రసాదించు తండ్రి. ప్రపంచములో ముఖ్యమైన రామాయణము అనే గ్రంథము ద్వారా రాముడి యొక్క ఎంత మంచి లక్షణాలను మేము తెలుసుకోవాలి. అలాగే
మహాభారతములో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు తెలుసుకొని ఆయన ఏ విధముగా ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రజలందరినీ నడిపించారో ఆ విధముగా మేము తెలుసుకోవాలి అని మంచి పురాణాలు మాకు ఇచ్చావు. వాటిని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించావు తండ్రి. ఓం నమో నైమిష వెంకటేశాయ నమః.